హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడే తమిళలో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిల్ 2024 ఈరోజు ఏ టైంకి అలాట్మెంట్ ఆర్డర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సో లైక్ చేయండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదు. ప్లీజ్ అండి లైక్ చేసేయండి. ఎందుకంటే మీ లైక్ ఒక్కటే మాకు ఒక బూస్టప్ అనమాట. మీరు లైక్ చేస్తే చాలామందికి కూడా ఉపయోగపడుతుంది, అలాగే మాకు కూడా ఒక బూస్టప్. సో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియో లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో వీడియో అలాట్మెంట్ ఆర్డర్ కంటే ముందు సో అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను ప్రాసెస్ అయితే చెప్తాను. సో అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి మనకి ఏపీ ఐసెట్ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ వెబ్సైట్లో వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసే ముందుగానే వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి న్యూ అని చెప్పి బ్లింక్ చేస్తారు. ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఎలా అయితే ఇచ్చారో అలాగే ఆ ప్లేస్లోనే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి న్యూ అని ఇచ్చి అదైతే అక్కడ కనపడుతుంది, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అని మనకి ఎలా కనపడింది అలాగే అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మీకు ఓటీపీ అడుగుతుంది. సో ఈసారి ఓటీపీ అడుగుతుందో లేదో తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే ఓటీపీ అడిగింది. సో మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ చేస్తే మీకైతే అది ఓపెన్ అయిపోతుంది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ కన్నా డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటి అడిగిద్ది అనమాట, మీకు ఓకేనా ఇది కాలేజ్, మీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారా అని చెప్పి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తామని చెప్పి అక్కడైతే క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత అయితే మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అలాట్మెంట్ ఆర్డర్ అనేది చాలామందికి వెయిటింగ్ అయితే సర్వర్ సరిగ్గా పనిచేయవు, అందరూ ఒకేసారి చూసుకుంటారు కాబట్టి. సో మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఏంటి అంటే అలాట్మెంట్ ఆర్డర్కి టైం పడుతుంది కదా, అంతకంటే ముందే చూసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ అయితే ఏం లేదు. సో వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఇంకా కాలేజ్ లిస్ట్ కూడా వదులుతారు, ఏ కాలేజ్లో ఎవరెవరికి వచ్చింది అని చెప్పి. అలాట్మెంట్ ఆర్డర్ వైజ్ కాలేజ్ లిస్ట్ అని చెప్పి వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఏ కాలేజీలు పెట్టారో మీ దగ్గర ఒక పేపర్ అయితే ఉంటుంది, ఆ పేపర్ పక్కన పెట్టుకొని ఆ కాలేజ్ సెర్చ్ చేసి ఫస్ట్ ఏ యూనివర్సిటీ ఉంది అనుకోండి, ఏ యూనివర్సిటీ సెర్చ్ చేయండి. మీరు పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ ఏ యూనివర్సిటీ అయితే సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసిన తర్వాత అక్కడైతే ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ నేమ్స్, వాళ్ళ ర్యాంక్స్ మొత్తం కనబడితే వాళ్ళలో మీ నేమ్ ఉందో చూసుకోండి. మీ నేమ్ ఉంటే అక్కడ వచ్చినట్టు. సో అక్కడ రాకపోతే సెకండ్ కాలేజ్లో చూసుకోండి, సెకండ్ కాలేజ్లో రాకపోతే థర్డ్ కాలేజ్. అలాగే మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం అన్నీ చూసుకుంటారా అండి, అప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ కన్నా ముందే మీకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడ వచ్చింది ఏంటి అని చెప్పి, ఓకేనా. సో అది ఫాస్ట్గా రిలీజ్ చేశాడని నేను చెప్తాను ఖచ్చితంగా. సో అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయగానే చెప్తాను. సో మోస్ట్లీ అందరూ అడిగేది ఏంటి అంటే ఈరోజు ఏ టైంకి అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. సో వాళ్ళైతే యాప్స్ వాళ్ళైతే చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ అయితే 6 తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసే టైం అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే ఐ థింక్ 9 to 10 బిట్వీన్లో అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో నాకైతే 6 to 9 అయితే ఏం రిలీజ్ చేయరు అని చెప్పి వాళ్ళు చెప్పే యాప్స్ వాళ్ళు చెప్పేదంటే 6 తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తారు. కానీ లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే బిట్వీన్ 9 to 10 లోపు అయితే రిలీజ్ చేశారు. సో సమ్ టైమ్స్ కొన్ని టైమ్స్ అయితే 12కి రిలీజ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. సో కానీ ఆ రోజు మాత్రం కంపల్సరీ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మ్యాక్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో నేను అప్పుడైతే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరైతే 6 నుంచి అయితే చూసుకోండి. సో నేనైతే అది రిలీజ్ చేసిన ఎమ్మటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. నేను ఆఫీస్లో ఉన్నా సరే మీకు ఒక షార్ట్ రూపంలో అయినా సరే నేనైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో మ్యాక్స్ అయితే వాళ్ళు ఇచ్చే టైమింగ్ ఏంటంటే 9 to 10 ఈ బిట్వీన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాట్మెంట్ అయితే. సో వాళ్ళు ఇవ్వగానే ఫస్ట్ అయితే మీరు అలాట్మెంట్ అనేది సర్వర్స్ వల్ల అది డౌన్లోడ్ అవ్వకపోవచ్చు. మీరు ఏం చేయాలి అంటే సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ కాలేజ్ వైజ్ అలాట్మెంట్లో అయితే మీరు చూసుకోండి, ఓకేనా. మీ నేమ్ ఉందా లేదా అని చెప్పి అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు, ఓకేనా. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటి అడుగుతుంది, మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారా, మీకు ఓకేనా ఈ కాలేజ్ అని చెప్పి. సో మీకు ఓకే కాకపోయినా సరే ఓకే కొట్టి మీరైతే సెల్ఫ్ ఓకే కొట్టండి. ఎక్కువ కొట్టిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అది వచ్చిన తర్వాత నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి అది కూడా ప్రాసెస్ చెప్తాను. మీకు నార్మల్గా ఏం చూపించకుండా ప్రాసెస్ అయితే నోటితో అయితే చెప్పేశాను. సో అది అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత చూపిస్తూ అయితే మీకు ప్రాసెస్ అయితే చెప్తాను, ఓకేనా. సో మీకు మ్యాక్స్ అయితే నా మాటల్లోనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో యాప్స్ వాళ్ళు చెప్పేదంటే 6 తర్వాత రిజల్ట్ వదులుతామని, 6కి వదులుతామని చెప్పి ఎప్పుడు చెప్తారనమాట. 6:30కి ఆ టైంకి వదులుతామని చెప్తారు. కానీ లాస్ట్ ఇయర్ అయితే 9 to 10 బిట్వీన్లో అయితే వదిలారు. అలాగే దానికి ముందు ఇయర్ అయితే 10
10:30 ఆ టైంకి వదిలేరు. దానికి ముందైతే 11:30కి కూడా వదిలారు. సో వాళ్ళైతే 12 లోపు అయితే వదులుతారు. మ్యాక్స్ అయితే 9 to 10 బిట్వీన్లో అయితే వదలడం అయితే జరుగుతుంది. ఇది అప్డేట్ అయితే మీకు అర్థమైంది అనుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న కాలేజ్లో రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అనుకున్న కాలేజ్లో వస్తుంది. సో నేను అనుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రావాలి, నేను కూడా అదే కోరుకుంటున్నాను. సో అలాగే రేపు మనకి August 15th కాబట్టి, ఇండిపెండెన్స్ డే కాబట్టి, సో రేపైతే లైవ్ పెట్టుకుతో ఇండిపెండెన్స్ డే మీకు రిజల్ట్స్ వస్తుంది. మీ రిజల్ట్స్ ప్రకారం మీకు ఏ కాలేజ్ వచ్చిందో మీరైతే నాకు లైవ్లో చెప్పండి. ఓకే, నాకు కూడా ఆఫీస్కి లీవ్ అనమాట రేపు ఇండిపెండెన్స్ డే ప్రకారం. సో అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు. సో అలాగే నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో, సో అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అని కాదు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ముందే అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే అనమాట. రేపు మనం హ్యాపీగా మీ కాలేజ్ గురించి అయితే లైవ్ అయితే చేసుకుందాం. ఓకేనా, రేపు నాకు హాలిడే కాబట్టి నేను లైవ్ అప్డేట్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఇస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కాలేజ్ వచ్చిన తర్వాత ఏమైనా ఫీజ్ పే చేయాలో లేదో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.